తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ ఎగుమతుల్లో 45% వాటా కలిగి 15 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ దేశానికి పట్టుకొమ్మలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో జరిగిన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కాకినాడలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగించుకోవాలన్నారు. సిడ్బీ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు స్టార్ట్ చేసి అది దేశవ్యాప్తంగా చేయమంటే అది మొట్టమొదటి ఈవెంట్ని కాకినాడలో చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా అహ్మదాబాద్ నుంచి సంజయ్ గుప్తా గారు, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్, వైజాగ్ ఇన్ఛార్జ్ అందరూ కలిసి దేశంలోనే మొట్టమొదటి సిడ్బీ ప్రోగ్రామ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. సిడ్బీ అంటే ఏంటి అంటే ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ చేసే ఒక ఇండెక్స్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ సిడ్బీ. సో దీన్ని ఇక్కడ ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో ఒక 30 ఇండస్ట్రీస్కి సుమారు 75 నుంచి 80 కోట్లు ఇవ్వటం జరిగింది. ఎంఎస్ఎంఈ అనేది ఈ దేశానికి ఎంత ఇంపార్టెంట్ అంటే సుమారు 45% ఎక్స్పోర్ట్స్ ఈ ఎంఎస్ఎంఈ మీద ఆధారపడింది. సుమారు 12 to 15 కోట్ల మంది ఉపాధి ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఆధారపడి ఉన్నాయి. అంటే ఎంఎస్ఎంఈ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన వెన్నెముక లాంటిది, దేశ ఎకానమీకే వెన్నెముక లాంటిది. సో దాన్ని కాకినాడ ప్రజలందరికీ, ఇండస్ట్రియలిస్టులందరికీ, స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేలాగా కాకినాడలో కూడా సిడ్బీ ఇంత ఎప్పుడు లేనట్టుగా 2 ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగితే ఒకటి మచిలీపట్నం, ఒకటి కాకినాడకి అలాట్ చేయడం జరిగింది. అది కాకినాడకి మనం కష్టపడి తెచ్చుకోవటం జరిగింది. ఇది మన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్లమెంట్ సభ్యులుగా నేను వెళ్ళి నిర్మలా సీతారామన్ గారికి కోరటంతో ఆవిడ ఒకటి కాకినాడకి అలాగే ఒకటి మచిలీపట్నంకి ఇవ్వటం జరిగింది. సో దాని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని కూడా మొట్టమొదటిగా కాకినాడలోనే పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ దీని మీద డెమో అండ్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మీరు ఎలా లబ్ధి పొందొచ్చు అనే దానికి వివరించడం జరుగుతుంది. See, SIDBI was created by an act of Parliament and we started working from April 2, 1990. This was created only and only for the promotion, financing and development of industries in the micro, small and medium enterprises sector. The difference between SIDBI and a nationalized bank is that while nationalized banks undertake the financing of MSMEs, besides doing various other activities like education loan, home loan, personal loan, and they are extending finance to big corporates also, whereas SIDBI is only and only for the promotion, financing and development of industries in the MSME. Besides financing, we are also undertaking a major role in the promotion and development of the industries. We are responsible for the development of MSME ecosystem in the country. కడప నగరంలో వర్షాల నేపథ్యంలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ఓవై నందన్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కడపలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కమిషనర్ నగర పరిధిలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలపై సమగ్ర నివేదికను పంపుతున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి తగిన సూచనలు చేసి వర్షపు నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వలన ఇక్కడ కడప జిల్లాలో ముఖ్యంగా కడపట్నంలో వర్షపాతం కొంచెం తక్కువైనప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు అనేటువంటిది చేరడం వలన వాటర్ స్టాగ్నేషన్, ఇనండేషన్ అనేది కొద్ది మొత్తంలో ఉంది. దీనికి సంబంధించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా అధికారులందరితో, జిల్లా స్థాయి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు వారు అవసరమైతే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడైతే ఇనండేషను, లో లయింగ్ ఏరియాస్లో వాటర్ స్టాగ్నేషను, అలాగే డ్రైన్స్లో బ్లాకేజెస్ ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి వాటిని వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, నీరు నిలకడగా ఉందో, అదేవిధంగా డ్రైన్స్ అనేవి క్లాగింగ్ అయి ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి డ్రోన్ సహాయంతో, ఇప్పుడు మన డ్రోన్ కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి డ్రోన్ ద్వారా మనము లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వెంటనే అక్కడ మా ఇంజనీరింగ్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ సిబ్బందితో వాటన్నింటిని బెయిల్అవుట్ చేయడం ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో దానివల్ల అక్కడ లార్వల అవన్నీ జరిగి దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల మలేరియా సంబంధిత వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి
ప్రజలు కూడా మేము కేఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎవరికైనా సరే ఈ కేఎంసీలో ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ అయ్యి అక్కడ మీకు డ్రైన్స్ ఫుల్ అయిపోయి వాటర్ బయటకు వచ్చి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరందరూ ఈ కేఎంసీ కాల్ సెంటర్కి కాల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప నగరపాలక సంస్థలో 24/7 పనిచేయడానికి కాల్ సెంటర్ కూడా హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 3 షిఫ్ట్స్లో ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. ఈ కేఎంసీ హెల్ప్ లైన్ నంబరు 9949093772 9949093772 నంబర్కి ఫోన్ చేసినట్లయితే మా పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెంటనే అటెండ్ అయ్యి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఈ వర్షం తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి పబ్లిక్ హెల్త్ మరియు జిల్లాధికారుల సహకారంతో జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని సిపిఎస్ వ్యతిరేక దినాన్ని పాటించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ విధానం అమలుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని, తమకు సిపిఎస్, జీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పునరుద్ధరించాలి ఓపీఎస్ విధానాన్ని, వెంటనే పాత పెన్షన్ విధానాన్ని, వెంటనే పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే. ఈ రోజు స్టేట్ పిలుపు మేరకు మేము సిపిఎస్ నిరసన దినాన్ని ప్రతి సంవత్సరం 2024న ఈ సిపిఎస్ విధానం చీకటి దినంగా మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజున చీకటి దినంగా ఉంది. ఈ రోజు అందుకనే స్టేట్ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. సిపిఎస్ బదులు మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ లోనే మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానం ఒక్కటి వల్లనే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు జరుగుతుందని ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. దానివల్ల ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ ఏమీ లాభం లేదని చెప్పి సిపిఎస్ విధానాన్ని అడుగుతుంటే మీరు జీపీఎస్ విధానాన్ని, యూపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఓపీఎస్ ఒక్కటే మాకు కావాలి. అదే ఉద్యోగులకి మాకు కావాల్సినదని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకో కొత్తగా ఏంటంటే పాత ప్రభుత్వం ఏదో ఆర్డినెన్స్ జారీ చేసింది జీపీఎస్ కానీ కొత్త ప్రభుత్వం చెప్తున్నారు. కానీ అది 100% కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఆర్డినెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఈ ఆర్డినెన్స్ మీరు బయటకు రాకుండా ఇప్పుడైనా ఆదిలోనే మీరు ఈ ఆర్డినెన్స్ ను కూడా తొక్కేసి ఓపీఎస్ అనేది అందరికీ, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి మేలైన ఓపీఎస్ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ మంచిదని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74,498 మంది భక్తులు దర్శించుకోగా 25,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం 4.06 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు మరోసారి పర్యటనకు సిద్ధం. భీమవరంలోని లంకపేటలో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ, కత్తిపోట్లతో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో స్వల్పంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.